ఒక పచ్చని అడవి తీర ప్రాంతంలో చింతు అనే పిల్లికి ఒక పెద్ద నిధి యజమానిగా ఉన్నాడు. బంగారు ననెలు, మెరుస్తున్న రత్నాలు ఆ ప్రదేశం మొత్తం మెరిసిపోతుంది. చింతు ఆ నిధిని కప్పడుకుంటూ తన చిన్న బిడ్డ చిందుతో అక్కడే ఉంటుంది. ఒకరోజు అకస్మాత్తుగా ఆ ప్రదేశంలోకి నక్క, తోడేలు, ఎలుగుబంటి వచ్చాయి. వాళ్ళు ఆ నిధిని చూసి దానిని ఎలాగైనా కొట్టేయాలని ఆశపడ్డారు. ఏయ్ చింతు, ఈ అడవి మా సొంతం, ఏదైనా మీకు దక్కాలి. ఆ నిధిని మాకు ఇచ్చేసి నీ దరిన నువ్వు వెళ్ళిపో. ఈ నిధి మా సొంతం, మా పూర్వీకుల నుండి మాకు వచ్చింది. ఇది అడవికాడు తీర ప్రాంతం. మీరే నా ప్రాంతంకి వచ్చి నన్ను బెదిరిస్తున్నారు. మారియాడగా వెళ్ళిపోండి, లేదంటే మా పులి మామని పిలుస్తాను. ఓ అలాగా? అది తోడలు మమ్మ, పిల్లి మమ్మకిల చెవికెక్కడు గాని ఆ బొమ్మని చిన్ని పిల్లి గాని పట్టుకుని తీసుకెళ్లి ఆ లోయలో పడేతిక కుదురుతుంది. Quiet, cat. The gold is ours now. Look at them squirm. ఈ నిధి మాకు ఇచ్చేస్తే నీ బిడ్డను వడిలిస్తాం, లేకపోతే నీ కళ్ళ ముందు చంపేస్తాం. నిధి మళ్ళీ సంపాదించవచ్చు, కానీ నా బిడ్డను కదు. నా బిడ్డ కంటే నిధి విలువైనది ఏమీ కదు. నా బిడ్డను వదిలేయండి, ఆ నిధి మీరు తీసుకోండి. బడబడకమ్మా, మన నిధి మనకు వస్తుంది అనే నమ్మకం నాకు ఉంది. ఎలరా? నేను పులి మామకి ఫోన్ చేశానమ్మా. మామ పనిలో ఉన్నాడు.